హలో గాయ్స్, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, శివభక్తితో భక్తిని నిర్మించిన ఆలయం అది ఎక్కడో కాదండి, మన తోటపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 50 అడుగుల దూరంలో ఉంటుంది. ఒకటి సీతారాముల టెంపుల్, ఇంకోటి శివయ్య టెంపుల్. ఈ రెండు టెంపుల్ ఉన్న విషయం చాలా మందికి తెలీదు. భక్తులు రాకపోకలు తగ్గటం వల్ల ఆలయం అనేది వెనకబడటం జరిగింది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే, తిమిటి విశ్వేశ్వరరావు గారు 1984వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. అపారమైన శివభక్తి సంవత్సరానికి 4-5 సార్లు కాశీ వెళ్లేవారు. వృద్ధాప్యం కారణంగా కాశీ వెళ్ళలేక శివయ్యని వేడుకోగా శివయ్య కల్లో కనిపించి నా యొక్క లింగాన్ని మీ ఊర్లో ప్రతిష్టాపించమని చెప్పారు. కాశీ నుంచి లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ గురి నిర్మించడం జరిగింది. ఆయన కొంతకాలానికి స్వర్గస్థులు అయ్యాక వాళ్ళ తమ్ముడు తిమిటి లక్ష్మణమూర్తి గారు టెంపుల్ రన్ చేయడం జరిగింది. ఆయన మరణించాక వాళ్ళ కుమారులు రన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, అతను ఆర్మీ జాబ్ చేస్తూ ముంబై నుంచి ఇక్కడికి వచ్చి శివయ్యకు సేవ చేస్తారు. ఆలయం చుట్టుపక్కల చూస్తే భక్తులు ప్రదక్షిణలు చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నాగావళి నది ఒడ్డున ఆలయం అనేది నిర్మించడం జరిగింది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. పొలాల మధ్యలో ఈ ఆలయం అనేది ఉంటుంది. నాగావళి నదిలో స్నానం ఆచరించి మళ్ళీ శివుడిని దర్శించుకుంటారు. ఆలయం అవ్వడం, ఆ తర్వాత పెద్దగా పేర్లు మిగతా ఆలయాలకు లాగా భక్తుల తాకిడి లేకపోవడం వల్ల ఆలయాన్ని నిర్వహించడం, ధూపదీప నైవేద్యాలు, వారికి సంబంధించిన జీతాలు ఇవ్వడానికి మాకు కొంచెం ఇబ్బందిగా అవుతున్నది. భక్తులు మంచి మనసుతో మీరందరూ సహకరించి మాకు విరాళాలు ఇచ్చినట్లయితే మా క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు తెలియపరుస్తున్నాము. మీరందరూ సహకరించాలి అని కోరుకుంటున్నాం. ఈ ఆలయాన్ని ప్రతిష్టాపించిన వారు, రన్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరేనండి. జీవితంలో శివయ్య ఎప్పుడైనా ఏదైనా అద్భుతం చేశాడా? ఆర్మీలో జాబ్ చేస్తున్నానండి. నేను లాస్ట్ ఇయర్ శివయ్య సేవ అనుకుని ఫిబ్రవరి మార్చిలో వచ్చాను. ఆ టైంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయాలనుకున్నాం, అయ్యింది. దాని తర్వాత నాకు మా అమ్మగారు, మా అక్క, మా బావగారు వాళ్ళు చాలాసార్లు సెలవరా అన్నా నేను రాలేదు. కావాలన్నా రాలేదు, అవసరాలు ఉన్న పనులున్నా. కానీ నేను కార్తీక మాసంకి వెళ్దామని ఒక దృఢ సంకల్పంతో వెయిట్ చేస్తున్నాను. అదే టైంకి నాకు సెలవు ఇవ్వను అని అన్నారు. సెలవు ఇవ్వను అనగా నేను ఎంతో బాధపడి శివయ్యని మొక్కుకొని పడుకున్నాను. 3 రోజుల తర్వాత నాకు ఆటోమేటిక్గా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇవ్వడం ఈ కార్తీక మాసం అంతా నేను మనస్ఫూర్తిగా శివయ్యకి సేవ చేస్తున్నాను. కోరిన కోరికలు తీర్చే శివయ్యగా పిలువబడి ఈ టెంపుల్ యొక్క అద్భుతమైన విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ తప్పించి ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అవునమ్మా, శివయ్యని దర్శించుకొని వెళ్ళాలి ఎవరైనా. కరెక్ట్గా చెప్పారమ్మా. నా శివ దర్శనం లేదే లేదు. అవును, కానీ కొద్దిగా పూజలో లోపం ఉంది. అవునమ్మా, మీరు ఆ లోపాన్ని సరిదిద్దండి. 100% అమ్మా. అందరు ఇక్కడికే వస్తారు, పూర వైభవం వస్తుంది మీకు. చాలా థ్యాంక్స్. మన ఊరు తర్వాతే మనం ఎక్కడికైనా శివయ్య దగ్గరకి వెళ్ళాలన్నట్లు ఉండాలరా. వాళ్ళు ఆయన తొందర పెడుతున్నారు అని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఎక్కడ కుదమో వేరే ఏదో ఊరు వైపు వాళ్ళది ఇల్లు. వెళ్ళిపోయాక ఆవిడకి శివయ్య చెప్తున్నారంట, నువ్వు నా అంతవరకు వచ్చావు, నా దగ్గరికి ఎందుకు రాలేదు అని. ఆవిడ మనసులో ఇంకా ఒకటే బాధ పెట్టుకొని వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళినాడు. వెనక్కి వచ్చి శివయ్య దగ్గర మొరపెట్టుకున్నారు, స్వామి నేను నిన్నేమో పట్టించుకోకుండా వెళ్ళిపోయాను, నువ్వు నాకు గుర్తు చేసావు, నాకు కనిపించావు, నా మనసులోకి వచ్చావు, అందుకే ఇదిగో మళ్ళీ నా ఇంట్లో వాళ్ళని దింపేసి నేనే నీ దగ్గరకు వచ్చాను అని ఒక గంట సేపు భగవంతుడితో మాట్లాడుకుని క్షమించమని కోరుకుని ఆయన ఆశీస్సులు పొంది ఆవిడ వెళ్ళారు. ఉన్నప్పటి నుంచి నీకు మంచి జరుగుతుందా, ఇంకా ఇంతకుముందు బాగుందా చెప్పు. పిల్లడికి ఎలాంటి మండి మరి మంచి సేవ చేసుకుంటే నాకైతే బాగానే ఉంది. ఏ రోజు కూలి ఆ రోజే వస్తుంది. అంటే ఇప్పుడు రేపు ఏంటి అనేది ఇవాళ వాళ్ళకి తెలియదు. రేపు వచ్చి పొద్దున్న 5-6కి కాల్ వస్తేనే వాళ్ళకి పని ఉంటుంది. సో ఆ భగవంతుడి దయ వల్ల ఆవిడ కుటుంబాన్ని ఆవిడ పని చేస్తూనే పోషించుకోగలుగుతున్నారు. అంటే ఆ శివయ్య వల్లే అని ఆవిడ నమ్మకం. ఆవిడ హృదయం ఎంత పెద్దదంటే, ఏమైనా పూజలు పునస్కారాలు అయితే ఈవిడ వెళ్ళి 10 మందికి భోజనం పెట్టగలుగుతుంది. 40 మంది స్వాములకి తను పెట్టగలిగిందంటే చూడు. 10 మందికి టిఫిన్ పెట్టలేని రోజులు ఇవి. నువ్వు 40 మంది స్వాములకి పెట్టావంటే నీకు అది దేవుడు ఇచ్చిన వరమే. సో విన్నారు కదండి ఈ టెంపుల్ యొక్క గొప్ప విషయాలు. ఈ టెంపుల్ చుట్టుపక్కల చూస్తే కనీసం గోడలు కూడా లేవు. ఈ ఆలయం ఖర్చంతా అతను ఒక్కడే భరించవలసి వస్తుంది. ప్లీజ్ ఎంతో కొంత సహాయం అందించండి. నేను క్యూఆర్ కోడ్ ఈ వీడియోలో సెండ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.